టీడీపీ ప్రభుత్వ పాలనలో నంద్యాల సమగ్ర అభివృద్ధి సాధ్యమని రాష్ట్ర మంత్రి ఫరూక్ పేర్కొన్నారు. నూతనంగా నిర్మించిన పద్మావతి నగర్ రోడ్డును మంత్రి ఫరూక్ చేతుల మీదుగా గురువారం ప్రారంభోత్సవం చేశారు. నంద్యాలలోని పద్మావతి నగర్ రోడ్డును 1.40 కోట్ల రూపాయల నిధులతో 2 వరుసల సిమెంట్ రహదారిని నిర్మించారు. ఈ రహదారి నిర్మాణం పూర్తి కావడంతో రాష్ట్ర మంత్రి ఫరూక్ గురువారం ప్రారంభించారు. ఓకే సార్. ఇంద్రశ్చాగ్నిశ్చ రాష్ట్రం ధారయేతాం ధ్రువం ధ్రువం శుభముహూర్తకాలే సూర్యాదీనాన్నదానాం గ్రహాణాం. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన సంవత్సర కాలంలోనే రోడ్డు నిర్మాణం పనులు పూర్తి చేశారు. పద్మావతి నగర్ లో సరైన రహదారి లేక వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొనేవారు. వర్షాకాలం మురికి నీరు రోడ్డుపై ప్రవహించడంతో కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే రోడ్డు నిర్మాణంపై దృష్టి పెట్టి నిర్మాణం పూర్తి చేశారు. అనంతరం రోడ్డు నిర్మాణం త్వరగా పూర్తి చేయడానికి కృషి చేసిన మున్సిపల్ అధికారులకు సన్మాన కార్యక్రమాన్ని నిర్వహించారు. కాముగా ఉంటుంది కానీ చక్కగా పని చేస్తుంది ఈ అమ్మాయి, అందువల్ల మంచిగా చెప్పారు. పద్మావతి నగర్ లో శాశ్వత రహదారి సమస్య పరిష్కరించినట్లు హర్షం వ్యక్తం చేశారు. త్వరలో సుందరీకరణ పనులు చేపడుతున్నట్లు తెలిపారు. అదేవిధంగా సంజీవనగర్ గేట్ నుండి ఆత్మకూరు బస్టాండ్ వరకు రోడ్డు నిర్మాణం చేపట్టడం జరుగుతుందని రాష్ట్ర మంత్రి ఫరూక్ తెలిపారు. కార్యక్రమంలో కౌన్సిలర్లు జైనాబీ, శ్రీదేవి, టీడీపీ నాయకులు ఫయాజ్, నరహరి విశ్వనాథ్ రెడ్డి, ఆర్డీఓ విశ్వనాథ్, కమిషనర్ శేషన్న పలువురు పాల్గొన్నారు. మరి గతంలో ఎన్ని రోజులు వేశారు నేను చెప్పాల్సిన అవసరం లే, ఇన్కంప్లీట్ చేసేయడం జరిగింది. సగం వేసి మానేసినారు. అట్లయితే కాదని చెప్పి మేము వచ్చిన తర్వాత ఈ రోడ్ కంప్లీట్ చేయాలా, పద్మావతి నగర్ నుంచి పద్మావతి నగర్ టు పద్మావతి నగర్ అంటే మున్సిపల్ ఆఫీస్ దాకా రావాలా పద్మావతి నగర్ రోడ్ అని చెప్పి అనుకున్నాము. వారు గతంలో చేశారు. మిగిలినంతా మళ్ళీ మధ్యలో చేశాం. కాబట్టి నంద్యాలలో ఉన్న సిమెంట్ రోడ్ అని మనం తెలుగుదేశం పార్టీలో ఉన్నప్పుడు వేసాం. మొత్తం ఆ ప్రభుత్వం నివేశారు నాకైతే ఐడియా లేదు, కానీ ఉండే రోడ్లన్నీ బై ఎలక్షన్ లో ఎక్కడి దాకా వేసాము. ఫ్లైఓవర్ కాడిచి గవర్నమెంట్ కాలేజ్ కాడిచి ఆంజనేయ స్వామి గుడి దాకా వేసాం. అదేవిధంగా 2001 మున్సిపల్ మినిస్టర్ ఉన్నప్పుడు సిసి రోడ్ పాతది బాగలేదు కాబట్టి మళ్ళీ దాని మీద ఫస్ట్ సిమెంట్ రోడ్ అదే నంద్యాలలో. అది ఎప్పుడో 1967-65 వేసాం. ఆ సిసి రోడ్ మీద మళ్ళీ సిసి రోడ్ వేయించాం గాంధీ చౌక్ వరకు. సిసి రోడ్ కాన్సెప్ట్ మంది, ఎందుకంటే పర్మనెంట్గా ఉంటాయి. ఈ డాంబర్ రోడ్ అంటే దార్ రోడ్ వేసామంటే ఒక్క రాయి లేచిపోయిందంటే అన్ని లేచిపోతాయి. కాబట్టి సంజీవ్ నగర్ టు శ్రీనివాస నగర్ కూడా అయిపోతుంది. దానికి కూడా టెండర్లు పిలుస్తున్నారు. మొన్ననే అయిపోవాల్సింది. కొంచెం మున్సిపాలిటీ వాళ్ళవి ఇవి పైప్ లైన్స్, తర్వాత మ్యాన్ హోల్స్ ఇవన్నీ ఉన్నాయి. అవి చూసుకున్న తర్వాత వేస్తామని చెప్పడం జరిగింది. దానివల్ల డిలే అయింది. కాబట్టి అది ఇది మొదలై అది రెండో అయితే బాగుంటుందని దాన్ని ఆపినా. అప్పుడు హలో అండి, నేను మీకు రాక్షిత. ప్లీజ్ టు సబ్స్క్రైబ్ నంద్యాల కమ్యూనికేషన్స్.